ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ఆంధ్రప్రదేశ్ సీఎం గారి మీద అంబటి రాంబాబు అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు చాలా దౌర్భాగ్యం. వీళ్ళ బుద్ధి మారదు, వీళ్ళ వంకర బుద్ధి ఎప్పుడూ మారదు. ప్రభుత్వంలో ఉన్నా ప్రభుత్వంలో లేకపోయినా వీళ్ళు చేసిన పని అంటే భూతో పురాణమే తప్ప వీళ్ళకి వేరే వేతన మరి లేదు. ప్రజలందరూ బుద్ధి చెప్పి 11 సీట్లకి ఇచ్చినా సరే వీళ్ళు మారరు. మరి మారరేమో. పూర్వమో సామెత ఉంటుంది, కుక్క తోక పట్టుకుని గోదావరి ఏదినా సరే కుక్క తోక వంకరన్నట్టే వీళ్ళు బుద్ధి ఉంది. ఏం చదువుకున్నారయ్యా మీరు? ఏం మంత్రి పదవులు చేశారు? మీరు ఏమి రాష్ట్రాన్ని ఇంతకు ముందు పరిపాలించారయ్యా? ప్రజలకు అన్ని విధాలుగా నేర్పవలసిన వ్యక్తులు మీరు. మీ బుద్ధి ఏమైంది? గడ్డి తింటాను రా రాంబాబు గారు. మీకు మధ్యమైనా పోయిందా? మీ సంస్కారం ఏమే పోయి ఉందా? మీకు అమ్మ అక్క అన్న తమ్ములు లేరా? మాట్లాడే పద్ధతి ముందు నేర్చుకోండి. ఏమి పద్ధతి నీకు? మారరా ఇంకొన్న మీరు? మీ సంస్కృతి ఏంటి? అసలు ఏమనాలి మీకు చెప్పాలి అర్థం కదే. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూస్తున్నారు. మీ బుద్ధులు మారవు. ఏమంటే ఏది ఎప్పుడైనా మీకు ఒకే ఒకటి ఉన్నది, నోటికి ఏ పరుసు పదాలు వస్తే ఆ పదాలతోని ప్రజల్ని నాయకుల్ని తిట్టడమే తప్ప ఏమయ్యా మీకు మీ అమ్మ నీకు అనలేదా? నీకు భార్య బిడ్డలు లేరా? మా సంస్కృతి అది కాదు. తెలుగుదేశం సంస్కృతి అది కాదు. ఎవరు ఎదుటి వ్యక్తిని గౌరవించవలసిన మాది అలవాటు మాకు. ఎవరిని కించపడం. ఇప్పుడు నేను తిట్టాలంటే తిట్టగలం, అసలు నేను ఏమనగానే అనగలం. అది మేము ఎందుకంటే ఆపుకుంటున్నామంటే మా నాయకుడు యాక్సెప్ట్ చేయడు. నువ్వేం పెద్ద గొప్పేం కాదు, పెద్ద తోపేం కాదు. నువ్వు ఒక మంత్రిగా చేసావు, నీకు ఈ సంస్కారం ఏమైపోయింది? ఒక్కసారి ఆడే మాటలు వెనుక్కు తీసుకోకపోతే సీఎం గారి మీద, ఒక రాష్ట్ర సీఎం గారి మీద నువ్వు మాట్లాడే పద్ధతి అదేవయ్యా? ఏమి మనిషివయ్యా? అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావా? నువ్వు మనిషివేనా? అసలు నేను ఏమన్నా నాకు అర్థం కావడం లేదు. మనిషి పుట్టిన వాడు ఎవరు 10 సార్లు నోరు పారేసుకోడు. అసెంబ్లీలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో అదే పద్ధతి. ఇప్పుడు మీకు అధికారం పోయినా సరే ఇప్పుడు ఇదే పద్ధతి. ప్రజలు ఎలా యాక్సెప్ట్ చెప్తారు? గౌరవంగా మర్యాదగా సీఎం గారికి బేస్ షరతుల మీద క్షమాపణ చెప్తారా, లేకపోతే దానికి తగిన మూల్యం చెల్లిస్తారనేది తెలియజేసుకుంటూ, చాలా తప్పిది. ఖబర్దార్, మళ్ళీ చెప్తున్నాం, ఇలాంటివన్నీ మానుకోండి. ప్రజలు ఇంకా బుద్ధి చెప్పారు, మళ్ళీ ఇంకా చెప్తారని తెలియజేస్తున్నాం.